హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం పెసర పునుకుల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. మనకి ఏమన్నా కూరలు లేనప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్తీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎప్పుడన్నా పెసరపిండి మిగిలిపోతే కూడా ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు. పెసర పునుకులు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసర్లు ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసుకొని అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసేసి కొన్ని వాటర్ వేసి వాటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇట్లా మనకి గట్టిగా వేసుకోవాలండి, కొంచెం మరీ జారుగా కాదు, కొంచెం గట్టిగా వేసుకుంటే కర్రీకి బాగుంటుంది. వీటిని మనం ఇప్పుడు పునుకుల కింద వేసుకోవాలి. ఒకవేళ మనకి పెసర అట్టు కొంచెం మనకి పిండి మిగిలిపోతుంది కదా, దాన్ని కూడా మనం ఇట్లా పునుకుల కింద వేసుకొని కర్రీ కింద చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఇట్లా పునుగుల కింద వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా బాగా కదుపుకొని అందులోకి ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మనం పునుగుల కిందే కాకుండా మనం అట్టు కొంచెం దలసరిగా వేసేసుకుని దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని కూడా మనం ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. అట్టు అనేది కొంచెం మందంగా ఉండాలి. దాని సైడ్స్ అంతా కూడా అట్టు వేసుకున్న తర్వాత సైడ్స్ అంతా తీసేసి దాన్ని స్క్వేర్ టైప్లో ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలతో కూడా మనం కర్రీ అనేది సేమ్ ఈ విధంగానే చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా పునుగులుగా వేసుకుని కూడా చేసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. కర్రీ అయితే పెసర పునుకులు కర్రీ చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పునుగులు కూడా వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని ఇవంతా కూడా ఈ పునుగులకి ఉల్లిపాయ ముక్కలకు పట్టేంత వరకు 1-2 సార్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా కొద్దిసేపటికి పునుగులు పీల్ చేసుకుని మసాలా అంతా కూడా పునుగులకు పట్టి మనకి గ్రేవీలా తయారవుతుంది. ఇందులో నేను మిల్క్ని యాడ్ చేసుకున్నాను. మిల్క్ అనేవి చాలా బాగుంటాయి కర్రీలోకి. మీకు ఇష్టం లేకపోతే మిల్క్ని యాడ్ చేయకుండా వాటర్తో అయినా వండుకోవచ్చు. మిల్క్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.